ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఇటు టీడీపీ, జనసేన మరియు భారతీయ జనతా పార్టీలు కూటమి పార్టీగా ఏర్పడి అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ 10 స్థానాల్లో పోటీ చేస్తున్నట్టు ప్రకటించడం జరిగింది. మొదటిగా మనం చూసుకుంటే జమ్మలమడుగు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి సి ఆదినారాయణ రెడ్డి గారు ఇక్కడ కూటమి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. రెండవ నియోజకవర్గం మనం చూసుకుంటే ఎచ్చెర్ల నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి ఈశ్వర్రావు గారు కూటమి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మూడవ నియోజకవర్గం ఆదోని నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి పివి పార్థసారథి గారు ఇక్కడ కూటమి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. నాలుగవ నియోజకవర్గం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి సుజనా చౌదరి గారు కూటమి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఐదవ నియోజకవర్గం అరకు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి వంగి రాజారావు గారు ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆరవ నియోజకవర్గం విశాఖ ఉత్తర నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి విష్ణుకుమార్ రాజు గారు కూటమి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఏడవ నియోజకవర్గం ధర్మవరం నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి సత్యకుమార్ గారు కూటమి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎనిమిదవ నియోజకవర్గం మనం చూసుకుంటే అనపర్తి నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి శివకృష్ణం రాజు గారు కూటమి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. తొమ్మిదవ నియోజకవర్గం బద్వేలు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి వజ్జా రోషన్న గారు కూటమి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. 10వ నియోజకవర్గం మనం చూసుకుంటే కైకలూరు నియోజకవర్గం. ఈ నియోజకవర్గం నుండి కామినేని శ్రీనివాసరావు గారు కూటమి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఇవి భారతీయ జనతా పార్టీ పోటీ చేసే 10 నియోజకవర్గాల అభ్యర్థులు. థ్యాంక్ యూ.